కోప్ 33వ సదస్సు 1992లో ఆమోదం పొందినటువంటి యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ UNFCCC 1994లో అమల్లోకి వచ్చింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం బాన్, జర్మనీలో ఉంది. దీని యొక్క ప్రధాన లక్ష్యం వాతావరణ వ్యవస్థపై ప్రమాదకరమైనటువంటి మానవ జోక్యాన్ని నివారించేందుకు వాయుమండలంలోని హరిత గృహ వాయువుల స్థాయిని స్థిరపరచడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. ఈ సదస్సు ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి అతిపెద్ద వాతావరణ చర్చల వేదికలు. వీటిలో దేశాల వాతావరణ మార్పులను నియంత్రించడం, హరిత గృహాల వాయువులను ఉద్గారాలను తగ్గించడం మరియు వాతావరణ అనుకూలతను పెంపొందించడం వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకుంటాయి. ఈ సదస్సు గ్లోబల్ వాతావరణ చర్చల్లో తన నిబంధనలను తెలియజేస్తూ భారత్ 2022లో COP 33 సదస్సును నిర్వహించేందుకు ముందుగానే ప్రతిపాదనను చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ప్రతిపాదనను 2023 డిసెంబర్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జరిగినటువంటి COP 28 హై లెవెల్ సెగ్మెంట్స్ ఆఫ్ COP 28లో ప్రారంభ కార్యక్రమంలో తన ప్రత్యేక ప్రసంగాన్ని ప్రకటించారు. ప్రస్తుతం 2028లో ఆతిపత్యం ఇవ్వాలన్నటువంటి తన ప్రతిపాదనను అధికారికంగా ఉపసంహరించుకుంది. ఈ నిర్ణయాన్ని ఏప్రిల్ 2 ఏషియా పసిఫిక్ సమూహాలకు తెలియజేశారు. కోప్ మొట్టమొదటి సదస్సు 1995 బెర్లిన్, జర్మనీలో జరిగింది. కోప్ 31వ సదస్సు 2026 అట్లాంటియా, టర్కీలో జరిగింది. కోప్ 32వ సదస్సు 2027లో అడిస్ అబాబే, ఇథియోపియాలో జరిగింది. కోప్ 33వ సదస్సు 2008 ఇండియాలో జరగనుంది, కానీ దీనిని భారత్ ఉపసంహరించుకుంది. ఈ వీడియో మీకు ఉపయోగకరం అనిపిస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.